హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఫ్రమ్ అన్విక్ హాస్పిటల్. టుడే నేను ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఏంటంటే వెయిట్ లాస్. యాక్చువల్లీ చాలామంది నాకొచ్చే పేషెంట్స్ అందరూ గూడా ఆల్మోస్ట్ 40స్, 50స్‌లో అంటే లైక్ ఆర్థో పేషెంట్స్ అందరూ కూడా చూసేది ఓల్డ్ ఏజ్ పీపుల్. ఎందుకంటే ఆ తర్వాతనే పెయిన్స్, జాయింట్స్ అన్నీ కూడా మనకి ఇవన్నీ స్టార్ట్ అవుతా ఉంటాయి. బిఫోర్ 20, 30 అండ్ ఆల్ యూ విల్ బి ఫైన్ కంప్లీట్‌లీ నార్మల్. వన్స్ మనం 40 క్రాస్ అవుతున్నాం, 50 క్రాస్ అవుతున్నాము అంటే దెన్ ద రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్. 40స్, 50స్‌కి వచ్చేసరికి కొంచెం వెయిట్ గెయిన్ అనేది కూడా అవుతూ ఉంటుంది. వెయిట్ గెయిన్ వచ్చిన తర్వాత వెయిట్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? వెయిట్‌ని ఎలా తగ్గించాలి? సార్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఏ డాక్టర్ చూసినా ఏమని అడుగుతున్నారంటే, సార్ పెయిన్ తగ్గాలి అంటే ఫస్ట్ మీరు ఈ టాబ్లెట్స్ వాడాలమ్మా, మళ్ళీ వెయిట్ తగ్గాలి. కొంతమంది సరే ఆపరేషన్ చేయించుకుందాము నీ జాయింట్ రిప్లేస్మెంట్‌కి ఇట్లా అంటే కూడా కొంతమంది డాక్టర్స్ ఫస్ట్ మీరు వెయిట్ తగ్గేసి రండి ఒక 20 కేజెస్ తర్వాతనే చెప్దాము అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అడుగుతారు. సో సార్ వెయిట్‌కి ఎలా తగ్గాలి అనే దాని గురించి మనం ఒక మెయిన్ టాపిక్ చేద్దాం. వెయిట్ తగ్గడానికి దెర్ ఆర్ సమ్ థింగ్స్ బేసికల్లీ. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే స్పెసిఫిక్ పీరియడ్‌లో ఫుడ్ తీసుకుంటాము. ఇది ఎలా స్టార్ట్ చేస్తామంటే 8 అవర్స్ లాగా స్టార్ట్ చేస్తుంటాం బేసికల్లీ. అంటే 8 అవర్స్ యూ ఆర్ గివింగ్ ఫుడ్ టు ద బాడీ ఫర్ 8 అవర్స్. రిమైనింగ్ 16 అవర్స్ యూ ఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ టు ద బాడీ బేసికల్లీ. అంటే ఏం చేస్తామంటే మార్నింగ్ 10:00 స్టార్ట్ చేసినామంటే ఈవినింగ్ 8 వరకు తీసుకుంటాము. 8 తర్వాత ఇంకేం తీసుకోము. నెక్స్ట్ డే 10:00 వరకు ఓన్లీ వాటర్ తీసుకోవాలి. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి సెపరేట్ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వన్ థింగ్ ఈజ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. దీంతో చాలా వరకు మీరు డైట్ కంట్రోల్ వల్ల కూడా మనకు వెయిట్ అనేది తగ్గుతాం. అండ్ వన్ మోర్ థింగ్ వాటర్ ఫాస్టింగ్. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే లైక్ షుగర్స్, డయాబెటీస్ కానీ థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే యూఆర్ ఏబుల్ టు మెయింటైన్ అనుకుంటే వాటర్ ఫాస్టింగ్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఈవెన్ ట్రై చేయండి. అంటే లైక్ నేను కూడా ఇంతకుముందు చేయగలనా లేదనుకున్నాను. బట్ ఐ ట్రైడ్ యాక్చువల్ 2-3 టైమ్స్. ఈవెన్ ఫస్ట్ యూ కెన్ ట్రై ఫర్ 24 అవర్స్ బేసికలీ. తర్వాత యూ కెన్ ట్రై ఫర్ 48 అవర్స్. వాటర్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే యూ జస్ట్ హ్యావ్ టు టేక్ వాటర్ అంతే. కావాలనుకుంటే ఒకసారి బ్లాక్ కాఫీ అది తీసుకున్నట్టు కూడా ట్రై చేయొచ్చు. బట్ యూ షుడ్ నాట్ గివ్ ఎనీ క్యాలరీస్ టు ద బాడీ బేసికలీ. దీనివల్ల ఏం చేస్తున్నాము అంటే ఒక 48 అవర్స్ ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటాము. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ క్యాలరీస్ టు ద బాడీ. అప్పుడు ఏం చేస్తుంది అంటే బాడీ స్టోర్డ్ ఫ్యాట్ దగ్గర నుంచి క్యాలరీస్ ని తీసుకుంటుంది. అంటే లైక్ అక్కడ నుంచి ఎనర్జీ తీసుకొని అది ఎక్స్పెండ్ చేస్తుంది. దాని వల్ల కూడా మనకు వెయిట్ లాస్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ 24 అవర్స్ ట్రై చేయండి. అంటే లైక్ రెగ్యులర్లీ కాదు. ఒకటిసారి చేసినాము అంటే జస్ట్ గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 1 వీక్ అట్లా మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు 48 అవర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఈవెన్ 72 అవర్స్ ఆల్సో కెన్ ట్రై. దీనికి కూడా స్టడీస్ ఉన్నాయి. మీరు ఈవెన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఈ వాటర్ ఫాస్టింగ్ అనే దానికి కూడా స్టడీస్ ఉన్నాయి. వీటితో చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. అంటే ఇది మనకు డైట్ పరంగా బేసికలీ. ఇంకా రిమైనింగ్ అంటే లైక్ వాట్ ఎవర్ ద ఎక్సర్సైజ్ లైక్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంటే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానీ నీ జాయింట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసుకోవడం అనేది దట్ ఈస్ సెకండరీ. వెయిట్ లాస్ అవ్వడం వల్ల మీకు నీ జాయింట్ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వీలైనంత వరకు చాలా చాలా తగ్గుతుంది. సో యూ జస్ట్ ట్రై దిస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ వాటర్ ఫాస్టింగ్. ఓకే, థ్యాంక్ యూ.